ఇట్లా పడతాం, ఇట్లా పడితే ఇట్లా 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 తిరుగుతుంది. తిరిగి మామూలుగా దేవాలయాలు తూర్పుకు కానీ ఉత్తరంకు కానీ ఉండడం జరుగుతుంది. కానీ మన మహాదేవ స్వామి దేవాలయం మాత్రం పశ్చిమాభిముఖంగా ఉండడం. ఇక్కడ ఉన్నటువంటి మహాదేవుడు గాని నాగేంద్రుడు గాని మంచి మహిమ గల దేవుడు. ఏది కోరుకుంటే అది కొంగు బంగారం ఇది తప్పనిసరి నెరవేరుతుంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది పురాతనమైనటువంటి దేవాలయం. చాలా తక్కువ దేవాలయాలు ఉంటాయి మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ. పశ్చిమాభిముఖ శివాలయాలు ఉండడం అనేది చాలా తక్కువ. అందులో అత్యంత అరుదుగా మన కురుట్ల పట్టణంలో మన మహాదేవ స్వామి దేవాలయం ఉండడం అనేది మన కురుట్ల చుట్టుపక్కల ప్రజలందరి అదృష్టం. అంతేకాకుండా దేవాలయంలో చాలా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్నటువంటి మహాదేవుడు గాని నాగేంద్రుడు గాని మంచి మహిమ గల దేవుడు. ఏది కోరుకుంటే అది కొంగు బంగారం ఇది తప్పనిసరి నెరవేరుతుంది. అంతేకాదు స్వామి ఎల్లవేళలా తోడు ఉంటాడు మాకందరికి. మేము చిన్నప్పటి నుంచి ఈ ఆలయంకు తప్పనిసరి వస్తాము. ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతున్నది. ఈ ఊర్లో పుట్టడం మా అదృష్టం. నిజంగా ఈ పశ్చిమ ముఖంగా ఉన్న దేవాలయం కూడా ఇదే కావచ్చు మొదటిది మా ఊరిలో. అదే శంభో శంకర. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది పురాతనమైనటువంటి దేవాలయం. ఇది మొదట నేను చూసినప్పుడు చాలా చిన్నగా ఉన్నటువంటి దేవాలయం. ఈ మధ్య కార్యవర్గ సభ్యులందరూ కలిసి దీన్ని చాలా డెవలప్ చేశారు. ఇక్కడ కోనేరులో చక్ర స్నానాలు కూడా చేయిస్తారు. కోనేరు మాత్రం ఎక్కడ లేనటువంటి ఏ కాలంలో కూడా అది ఎండిపోయింది. మా జీవితంలో చూడలేదు ఇప్పటికీ. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం. తర్వాత ఇక్కడ భక్తులు కూడా చాలా రోజుకు వందల మంది వస్తారు. కాశీలో శివునికి ఎంత విశిష్టత ఉందో ఈ దేవాలయానికి అంత గొప్పతనం ఉంది. ఇక్కడ అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతున్నాయి. అందుకే భక్తులు కూడా చెప్పకుండా ప్రతిరోజు దేవాలయం కానీ భక్తులు లేని దేవాలయం లేదు. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి వెళ్ళి పుట్టల పాలు పోస్తే కోరిక నెరవేరుస్తుంది. కాన్పు కానోళ్ళకి కూడా కాన్పు అవుతుంది. పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి అవుతుంది. ఇక ఏది మొక్కుకున్నా అది అవుతుంది అని చెప్పి అందరికి నమ్మక పుట్టల పాలు పోసుడు ప్రతిష్ఠగా. ఏ కోరిక కావాలన్నా కానీ ఆ కోరిక అవుతుంది. మనము ఇష్టం ఉన్నది. అందుకనే మళ్ళీ ఇక్కడ తొట్టెలు కట్టిండ్రు. కాన్పు కోసమే తొట్టెలు కట్టిండ్రు. ఎవరన్నా ఇప్పుడు నాగేంద్రుడు ఏంటిది చేపిస్తారు, బంగారు చేపిస్తారు అలా అనుకున్న కోరిక అయితే అట్లా పెట్టి
మా అక్కడ మొక్కి మళ్ళీ తీసుకుపోయి ఉండిలు ఎత్తారు. ఇట్లా బాగా మంది నాటు సంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ పెద్దది ఇక్కడ మల్లె చెట్టు ఉండే, చిన్న పువ్వులు పూతుండే మల్లె చెట్టు. ఇక్కడ అంతా గడ్డి ఉండే. మల్లె చెట్టుకు పూలు పూస్తే ఆ పూలు తీసుకుపోయి నేను అక్కడ లింగంకు పెడుతుంటే తీసుకుపోయింది గుళ్ళకు. కానీ అయినా నేను భయపడపోతుంటే మా ఇంట్లో పగలపూట పండుకోవాలి అంటే నాకు అక్కడ వండుకోబుద్ధి అయిపోతుండే మా ఇంట్లో. ఇప్పుడు నంది ఉన్నది చూడు, ఆ నంది దగ్గర నేను తుబాలు వేసుకొని పగలపూట పండుకుంటుంటే ఒక రోజు సాయంత్రము 6 గంటలు 6:30 అయిపోతుందో 7 అవుతుందో లేకుంటే నేను టైం చూసుకోలేదు. దీపం ముట్టిస్తానొచ్చే వరకల్లా నాగంబాము ఇట్లా లింగంకు చుట్టూ చుట్టుకొని ఇట్లా పడిగెత్తుకొని ఉన్నది. పడిగెత్తుకొని ఉంటే నేను ఒక్కడసారి అమ్మా అని అంటే భయపడి మళ్ళీ వెనకకు తీసుకున్నాడు. గుళ్ళ పెట్టిన దాన్ని వెనకకు అడుగు తీసుకునే మళ్ళీ తీసుకొని ఇట్లా బయటకి ఇక్కడికి వచ్చే వరకల్లా మా తమ్ముడు ఉన్నాడు అక్కడ. ఏంటిది బొక్క అని అంటే ఇట్లా నేను దీపం ముట్టిస్తానికి వస్తే ఆడ పాము ఉన్నదిరా అని చెప్పానన్న. నేను అత్త పాను అన్నాడు. ఆడ వచ్చే ఇక్కడ బయట నిలుస్తున్నాడు. నేను లోపల పోతే మళ్ళీ పాము లేదు. మరి ఇప్పటికీ నాకు ఇక్కడ పాము అన్నది కనబడలేదు. అది ఫస్ట్ కనబడదు పాము. అప్పటి నుంచి ఇప్పటికి మర్చిపోకుండా ప్రతి సోమవారము ఎప్పుడైనా వస్తుంటే, కానీ ఈ మధ్యన నాకు హుషారు ఉండలేదు. హుషారు లేక నేను ఒక్కొక్క వారం రాకపోతే మళ్ళీ ఒక వారం అయితే గ్యారంటీ వస్తాను. అప్పుడు కనిపించిన పాము అనేది మళ్ళీ మీకు ఎప్పుడు కనిపించలేదు. ఇక ఇక్కడ అసలు ఎవరు కనిపించింది పాము అని ఎవరు కూడా చెప్పలేరు. నాకే కనిపించింది. వద్దరకుంటా బా నిజంగా చెప్తే పేల అంత జల్జల్మన్నట్టు అనిపిస్తుంది. భగవంతుడు ఉన్నాడు, ఆయన లేకపోతే ఇంత పబ్లిక్ రాకపోదురు. కొరుట్లలోని మహాదేవ స్వామి ఆలయం ఇది. సో జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం తెలంగాణలో ఉంది ఈ మహాదేవ స్వామి ఆలయం. ఇట్లా పడతాం, ఇట్లా పడితే ఇట్లా ఇట్లా తిరుగుతుంది. తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళా తిరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళా తిరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళా తిరుగుతుంది. ఇట్లా 5 సార్లు తిరిగి 5 సార్లు ఇట్లా చేతులు కలిసినాక మనము ఏదైనా కోరిక అనుకుంటే ఇగో ఇట్లా పువ్వులు ఇక్కడి తీసి ఇయ్యవలసి వస్తుంది. అది అట్లా అల్లు బండ మనకు కరెక్ట్ వచ్చింది అన్నట్టుగా. నువ్వు ఏ కోరిక కోరుకున్నా కానీ అది కరెక్ట్ అవుతుంది. అవును, పువ్వులు ఇట్లా ఎత్తుకోవాలి. మనం ఇట్లా చుట్టూ తిరిగిన తర్వాత పువ్వులు ఇట్లా ఎత్తుకోవాలి. పువ్వులు ఇట్లా మనం తీసుకునే ఉంటుంది నాన్న. ఇట్లా చేతులు ఇక్కడికి రాస్తాయి. అవును, నమ్ముకున్నాడే. ఇప్పుడు చూడు నాన్న, వాళ్ళకన్నా చేసింది ఉంటుంది చూడు, శక్తి చేసింది ఉంటే వాళ్ళకు రాదు.